కృష్ణా రివర్ మేనేజ్మెంట్ బోర్డు సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని వాయిదా వేయాలన్న ఏపీ ఈఎన్సీ లేఖతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు అధికారులు వాయిదా వేశారు. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని వాయిదా వేయాలన్న ఏపీ ఈఎన్సీ లేఖతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు అధికారులు వాయిదా వేశారు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కృష్ణా రివర్ బోర్డు మేనేజ్మెంట్ సమావేశం వాయిదా పడింది. సమావేశాన్ని వాయిదా వేయాలన్న ఏపీ ఈఎన్సీ లేఖతో సమావేశాన్ని సోమవారానికి బోర్డు అధికారులు వాయిదా వేశారు. శ్రీశైలం సాగర్ నీటి వాటాలు తేల్చేందుకు జరగాల్సినటువంటి ఏదైతే కేఆర్ఎంబీ బోర్డు సమావేశం భేటీ ఉందో అది వాయిదా పడింది. ఏపీఎన్సీ లేఖతో పూర్తి వివరాలు మా ప్రతినిధి నరసింహరావు అందిస్తారు. నరసింహరావు. చంద్రిక, షెడ్యూల్ ప్రకారం అయితే ఈ రోజు మధ్యాహ్నం 3:30 కేఆర్ఎంబీ సమావేశాన్ని నిర్ణయించారు. ఆ మేరకు కేఆర్ఎంబీ నుంచి అటు ఆంధ్రప్రదేశ్ అధికారులకి ఇటు తెలంగాణ అధికారులకి సమాచారాన్ని కూడా అందించారు. సో ఇటు ఈ సమావేశానికి హాజరయ్యేందుకు తెలంగాణ అధికారులు అయితే ఇప్పటికీ సంసిద్ధమై ఉన్నారు. 3:30 సమావేశానికి హాజరై తెలంగాణ వాదనలు వినిపించడానికి వారు సంసిద్ధమై ఉన్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ కు సంబంధించినటువంటి అధికారులు మాత్రము తాము ఈ రోజు ఈ సమావేశానికి హాజరు కాలేము అని చెప్పి లేఖ రాసినట్టుగా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో ఈ సమావేశాన్ని రీషెడ్యూల్ చేయడం పైన కేఆర్ఎంబీ పునరాలోచనలు అయితే చేస్తా ఉంది. ఇంకా అఫీషియల్ గానైతే ఇంకా సమాచారం అందించాల్సి ఉంది. మరికొద్ది సేపట్లోనే దీనిపైన స్పష్టమైనటువంటి ఒక నిర్ణయాన్ని కేఆర్ఎంబీ తీసుకునేటువంటి అవకాశం ఉంది. అయితే తెలంగాణ అధికారులు మాత్రము తాము వెళ్లి ఖచ్చితంగా వాయిదా పడకపోతే తమకు ఇప్పటి వరకు ఏ విధమైనటువంటి సమాచారం వాయిదా పడ్డట్లుగా రాలేదు అని చెప్పి తెలంగాణ అధికారులు చెప్తా ఉన్నారు. ఒకవేళ వాయిదా పడ్డట్లు సమాచారం రానట్లయితే ఖచ్చితంగా 3:30 తాము వెళ్తాము, తెలంగాణ వాదనలు అయితే వినిపిస్తాము. ఏపీ ఇప్పటి వరకు ఎంత నీటిని ఈ ఏడాది కేటాయించిన దాంట్లో వాడుకున్నది, ఇంకా వారికి ఎంత మిగిలి ఉంది అనేటువంటి వాదనలు చేస్తాము. దాంతో పాటుగా నీటికి ఎక్కువగా తరలించకుండా ఉండేందుకు అవసరమైనటువంటి టెలిమెట్రీ మీటర్ల ఏర్పాటు చేయాలని చెప్పి కూడా తాము కోరతామని చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా నాగార్జున సాగర్ పైన ఇప్పుడు సిఆర్పిఎఫ్ భద్రతా బలగాలు ఉన్నాయి, వాటిని తొలగించాలని చెప్పి వాటిని ఉపసంహరించాలని చెప్పి కూడా కోరతామని చెప్పి చెప్తా ఉన్నారు. దాంతో పాటుగా ఇటు శ్రీశైలానికి సంబంధించి రక్షణ చర్యలు చేపట్టాలి. దాంట్లో ఇప్పుడే కొంత స్పిల్పే దగ్గర గుంతలు పడి అది క్రమక్రమంగా డ్యామేజ్ పెరుగుతా ఉంది. దానిపైన భద్రత దానికి సంబంధించినటువంటి రిపేర్స్ కూడా చేయాలని చెప్పి కోరతామనేటువంటి మాటనైతే చెప్తా ఉన్నారు. అయితే ఇప్పటికైతే ఏపీ స్పష్టంగా లేఖనైతే సమాచారాన్ని అయితే అందించింది కేఆర్ఎంబీకి, తామైతే హాజరు కాలేమని చెప్తా ఉంది. సో ఈ నేపథ్యంలో కేఆర్ఎంబీ అయితే దాన్ని రీషెడ్యూల్ చేసేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ రీషెడ్యూల్ చేస్తే మాత్రము సోమవారానికి ఈ సమావేశాన్ని తిరిగి నిర్వహించేటువంటి అవకాశం ఉంది. విజయ చంద్రిక. థ్యాంక్ యూ నరసింహరావు.